ఈ రోజు అయితే నేను చికెన్ బిర్యానీ చేసుకుందాన్ని ఫిక్స్ అయ్యా. ప్రతి వీడియోలో ఏదైనా ఫుడ్ ఐటమ్ చేయాలంటే మా మదర్ హెల్ప్ ఎంతో కొంత తీసుకుంటా, కానీ ఈ వీడియోలో మా మదర్ హెల్ప్ లేకుండా సొంత ప్రయోగం చేద్దాం అనుకున్నా. బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులతో పాటు ఉప్పు, కారం, పసుపు, మసాలా, పుదీనా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా మాడిపోయిన ఉల్లిపాయలు, నిమ్మకాయ అయితే పిండి బాగా కలుపుకోవాలి. మీరు ఎప్పుడైనా మీ మదర్ హెల్ప్ లేకుండా ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేశారా? ప్రిపేర్ చేస్తే కనుక కామెంట్ చేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దాని మీద కావాల్సినంత చికెన్ అయితే యాడ్ చేసుకొని కొంచెం బాగా కలుపుకోండి. తర్వాత మళ్ళీ దాంట్లో నూనె, నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి. దీన్ని అయితే 1 అవర్ అయితే మ్యాగ్నేట్ చేయండి. తర్వాత నానబెట్టిన బియ్యంలో మసాలా దినుసులు యాడ్ చేసి 70 to 80% అయితే ఉడికేలా చేయండి. పక్కన ఇంకో గిన్నెలో నెయ్యి, నూనె యాడ్ చేసి చికెన్ యాడ్ చేసి ఉడకబెట్టడం కోసం ఇలా కలిపేసి ఉడకబెట్టుకోండి. రైస్ 80% కుక్ అయిన తర్వాత తీసి ఇలా లేయర్స్ గా చికెన్ మీద అయితే యాడ్ చేసుకోండి. మొత్తం రైస్ అలా లేయర్స్ గా వేసిన తర్వాత దాని మీద కలర్ యాడ్ చేసుకొని, క్యాష్యూ యాడ్ చేసుకొని, మాడిపోయిన ఆనియన్స్ అండ్ పుదీనా అయితే యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని అలా మూత పెట్టేసి ఒక 20 minutes తర్వాత అయితే సర్వ్ చేసుకుని తినేయండి. నాకైతే టేస్ట్ బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.